హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ తాసు టాక్స్. సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, అస్సలు స్కిప్ చేయకండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది. సో మేమైతే చెన్నై నుంచి తిరుపతి మా నేటికి అయితే వచ్చేసాము. నిజంగా మా ఊరికే వచ్చామా లేదంటే ఇంకో సిటీకి ఏదైనా వచ్చేసామా అనిపించింది. అంత బాగుంది. ఓవర్ లుక్ అయితే ఇంతలా మారిపోతుంది అనుకోలేదు అస్సలు. చాలా బాగుంది. ఇంకా రాగానే చాలా ఆకలి వేసేసింది అనమాట మాకైతే. సరే ఏదైనా తినేసి వెళ్దామని చెప్పి అయితే స్టార్ మండికి వచ్చేసాం. ఇదైతే తిరుపతిలో కొత్తగా లాంచ్ చేశారంట. సో చాలామంది చెప్తుంటే ఒకసారి విజిట్ అవుదామని చెప్పి అయితే వచ్చేసాము. మా ఆయన చూడండి స్టిల్స్ ఇస్తున్నారు ఫొటోస్ తీయమని చెప్పి. మాకైతే చాలా ఆకలి వేసేస్తుంది. సరే అని చెప్పి తొందరగా అయితే లోపలికి ఎంటర్ అయిపోయామన్నమాట. సో లోపల అవుట్లుక్ అయితే చాలా చాలా బాగుండింది. ఫుల్లీ సాటిస్ఫైడ్. ఓకే ఇంకని చెప్పి మేము ఇద్దరమే ఉన్నాం కాబట్టి మా ఇద్దరి కోసం అని చెప్పి ఇద్దరున్న సీట్స్కి అయితే తీసుకెళ్లారనమాట. మేమైతే ఇంకా లోపల ఎంటర్ అయిపోయాము. మా ఆయన అయితే మెనూ చూస్తున్నారు. ఇంకా నేనైతే ఇంకా రూమ్ మొత్తం చూసి అయితే వీడియో తీసుకుంటున్నాను. సో రాగానే వీళ్ళైతే వెల్కమ్ సూప్ అయితే ఇచ్చారు. ఇది ఫ్రీయే, నో కాస్ట్. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. ఇంకా మేము ఆర్డర్ పెట్టేసుకున్న మండి అయితే అట్ లాస్ట్కి వచ్చేసింది. చూడడానికి చాలా యమ్మీగా ఉన్నింది అసలు అవుట్లుక్ అయితే. ఇంకా లేట్ చేయకూడదని చెప్పి అయితే మేమిద్దరం హీట్ మూమెంట్లోనే తినడం అయితే స్టార్ట్ చేసేసాము. టేస్ట్ దగ్గరకొస్తే నిజంగా ఇట్స్ టూ యమ్మీ అండ్ స్పైసీ ఎక్సలెంట్. అసలు చెన్నైలో ఇలాంటి ఫుడ్ అస్సలు దొరకదు. ఎంత వెతికినా కూడా. నిజంగా ఫుల్లీ సాటిస్ఫైడ్ మేమైతే. అండ్ ఫైనల్లీ అయితే స్వీట్ ఐటెమ్ ఇచ్చారు. సో ఇది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇంకా మధ్యలో అయితే మా మరిది యాడ్ అయిపోయారు. చాలా సిగ్గుపడిపోతున్నారు. ఫైనల్లీ అయిపోయిన తర్వాత అయితే ఇంకా ఇంటికెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి అలా బయట తిరుగుదామని చెప్పి అయితే నేను మా ఆయన స్టార్ట్ అయిపోయామన్నమాట. మా ఫేవరెట్ అసలు మా కాలేజ్ డేస్‌లో ఈ ప్లేస్‌లో అంతా బాగా తిరిగేవాళ్ళం. కపిల్ తీర్థం, అన్నారం సర్కిల్, అన్నమయ్య సర్కిల్ ఈ సైడ్ మొత్తం. సో ఒకసారి మొత్తం రౌండ్ వేద్దామని చెప్పి ఇది బ్రిడ్జి వేసినప్పటి నుంచి అయితే ఈ రూట్‌లో అస్సలు వెళ్ళలేదు. సో మోస్ట్లీ 2 ఇయర్స్ అయిపోయింది. అంటే తిరుపతికి వస్తూ వెళ్తుంటాం కానీ అసలు బయటకే తిరగడానికి వెళ్ళమనమాట. సో ఓకే అని చెప్పి ఈసారి బండిలో మొత్తం తిరుపతి మొత్తం తిరిగేసాము. అంటే మొత్తం కవర్ చేయలేకపోయాం. సో ఓకే అని చెప్పి ఇంకా ఈవినింగ్ అయితే మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెంకటగిరికి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. నిజంగా ఇప్పుడైతే తిరుచానూరులో జాతర ఇది జరుగుతుంది, బ్రహ్మోత్సవాలు. సో దానివల్ల అయితే ఇంత బ్యూటిఫుల్గా లైటింగ్స్తో మొత్తం డిజైన్ చేశారు. నిజంగా చాలా చాలా ఎవ్రీ ఇయర్ చాలా బాగా చేస్తారు తిరుచానూరులో అయితే. సో మేమైతే నేను చదివింది 10th క్లాస్ మొత్తం తిరుచానూరు జెడ్పీ హై స్కూల్లోనే. ఫైనల్లీ అయితే మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చేసామనమాట. రాగానే సో మా మా ఆయన వాళ్ళ చెల్లెలు అండ్ వాళ్ళ తమ్ముడైతే తన కోసం ఇన్‌స్టంట్ పిజ్జా అయితే తీసుకొచ్చారనమాట. సో సరేలే అని చెప్పి మా ఆయన ప్రాసెస్ ఎలా చేయాలి అని చెప్పి దాంట్లో చూసి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశారు. మా ఆడపడుచు ఇదేదో పెట్టుకొని ఆడుకుంటూ కూర్చుంది. నేను వీడియోలో అయితే అన్నీ కవర్ చేయలేకపోతున్నాను. బట్ నాకు అయినంత వరకైతే నేను తీసిన వీడియోస్‌కి మాత్రం నేను తీయగలుగుతున్నాను. సో కొన్ని కొన్ని క్లిప్స్ అయితే నేను అసలు యాడ్ చేయలేదు. తీయను కూడా లేదు వీడియోస్ అయితే. సో ఫైనల్లీ అయితే పిజ్జా ఎలా వచ్చిందో చూద్దాం. ఇదైతే చాలా చాలా బాగా వచ్చింది. ఇంకా మా అమ్మమ్మ ఫేవరెట్ మా అందరికీ చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ చాలా చాలా బాగా చేశారు. మేము వచ్చామని చెప్పి అయితే మా కోసం చేసి ఫైనల్లీ అయితే నాకు మా ఆయనకి ఉన్న 2 డేస్ లీవ్ అయితే ఫినిష్ అయిపోయింది. 1 డే తిరుపతిలో అండ్ 1 డే వెంకటగిరిలో అయితే. ఇంకా మేమైతే రిటర్న్ అయిపోయామనమాట చెన్నైకి అయితే. ఫైనల్లీ అయితే రీచ్ అయిపోయాము. సో మేమైతే వెంకటగిరి నుంచి క్యారెట్ హల్వా అయితే తెచ్చేసుకున్నాము. ఇట్స్ టూ యమ్మీ. సో హైవే రోడ్లో అయితే రామ సీతాఫలాలు చేస్తున్నారు. ఇవైతే చాలా స్వీట్‌గా ఉన్నింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.